హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. ఈరోజు నేను చేసే వంట మామిడికాయ వేసి పచ్చడి చేస్తున్నా అండి, రోటి పచ్చడి. ఇది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఇంకా పదే పదే తింటారు చేసుకొని, అంత బాగుంటుంది. ఫిదా అయిపోతారు అనమాట. మీరు మామిడికాయల సీజన్ వచ్చినప్పుడల్లా చేసుకోవాలని అనుకుంటారు, అట్టా ఉంటుంది అనమాట ಈ ಪಚ್ಚಡಿ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾವಿನಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾವು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀವೋ ನೋಡಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಮಾಡ್ಕೋರಿ, ಸೂಪರ್ ಇರ್ತೈತಿ ಇದು మామినకాయ చట్నీ. ಮಾಡೋಣ ಈಗ. చూడండి, నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఒక పిరికెడమైన ఈ 30 దాకా ఉంటాయి. ఇవి అంత ఎక్కువ కారం లేవండి, మీడియం ఉండాయి అన్నమాట. మీరు కారాన్ని బట్టి చూసి వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. పులుకుంటుంది కదా మామిడికాయ, కొంచెం కారం ఉంటే అంత బ్యాలెన్స్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఎన్ని వలుసుకొని వేయించుకుందామండి మిరపకాయలు. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకుంటున్నా అండి. నేను మిరపకాయలు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మిరపకాయలని. చూడండి, ఇవి ఎక్కువ పెద్ద మంట పెట్టుకొని అస్సలు ఫ్రై చేసుకోకూడదు. మాడిపోయినాయంటే పొట్టి మిరపకాయలు టేస్ట్ చేంజ్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఫ్రై కాకుండా కూడా టేస్ట్ బాగుండదు. చూడండి, ఫ్రై అయినాయి కదా, ఇంకా పక్కకు తీసుకుంటున్నాను నేను. చూడండి, నేను మామిడికాయ ఈ సైజు తీసుకున్నాను అనమాట, చిన్న సైజుది. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంటాయి కదా మామిడికాయల సీజన్. మా ఆయనను ఒకటి మామిడికాయ కొనుక్కొనిరా పచ్చడి చేయాలంటే, పక్కన చెట్టు ఉందండి పక్క వీధిలో, అక్కడ పోయి కోసుకొని వచ్చిండు అనమాట. ఇది తోలు తీయని అవసరం లేదండి. ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంత సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. కొంతమంది పైన తొక్క అంతా గీకేసి చేసుకుంటారు కదా, అది ఈ పచ్చడికి అవసరం లేదండి. తొక్క తీసేయటం, తొక్కతోటే చేసుకోవాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, బాగుండదు టేస్ట్. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పక్కకు తీసుకుంటుందా, లైట్గా ఫ్రై అయినాయి కదా. ఈ టైప్ చేసుకోండి ఒకసారి, భలే ఉంటుంది పచ్చడి. అసలు తింటుంటే తినబుద్ధి అవుతుంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇదే బండిలో ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోవాలండి. పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే ఒకటి తీసుకోండి, చిన్న సైజు అయితే 2 వేసుకోండి. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని లావు లావు ముక్కలుగా
ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఉల్లిగడ్డ కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా పక్కకు తీసుకుంటున్నాయి. ఇంకా టమాటాలు నేను 3 టమాటాలు తీసుకున్నా అండి. మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలో కూడా ఆయిల్ వేసుకుందాం. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా మంచిగా ఫ్రై అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి కూడా పక్కకు తీసుకొని ఇంకా పోయి రోట్లో వేసి దంచుకుందామండి. ముందుగా ఒట్టి మిరపకాయలు వేసుకుంటుండండి నేను. ఈ ఊరు దగ్గర అయితే చాలా మంట ఉంటాయండి మిరపకాయలు. ఇక్కడైతే ఈ నీళ్ళకో ఏమో అంత మంట ఉండవు అనమాట. అందుకే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటుంటా. ఇప్పుడు కల్లు ఉప్పు వేసుకొని దంచుకుంటే మిరపకాయలు తొందరగా మెదుగుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది కల్లు ఉప్పు వేసుకుంటే. చూడండి మెదిగింది కదా. ఒక రోజు చూడండి మిరపకాయలు మెదిగినాయి కదా. ఇంకా మామిడికాయ వేసుకోవాలి. కొన్ని సంవత్సరాల కిందట మా ఇంటికి దగ్గరలో ఒక ఆంటీ ఉంటారండి. ఆమె మామిడికాయలు తీసుకుపోతున్నది అనమాట ఇంటికి. ఆంటీ ఏం చేస్తుంటావు మామిడికాయలతోటి అని అడిగిన. పచ్చడి చేస్తుండమ్మా అన్నది. ఏ టైప్ చేస్తారంటే మీరు అని అడిగిన అనమాట. నేను చేసి తీసుకొచ్చిందండి అమ్మ. నేను చేసి తీసుకొస్తా చూడు, నేను చేసిన పచ్చడి తినేని. ఇంకా చేసి బాగా ఇంత అయితే కప్పుకి వేసుకొని వచ్చిందండి. ఇంకా తిని ఫిదా అయిపోయాను అనమాట నేను ఆ పచ్చడికి. అప్పటి నుంచి ఎప్పుడు మామిడికాయ సీజన్ వచ్చినా ఖచ్చితంగా చేసుకుంటా అండి పచ్చడి. ఎంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి, భలే ఉంటుంది పచ్చడి. ఫిదా అవుతారు మీరు కూడా. పొద్దున్నే 10 అయిందండి ఇక్కడ టైము. చెమటలు గారిపోతుండే ఈ ఎండలో దంచుతుంటే. ఇప్పుడు మామిడికాయలు వేసుకుంటుండా. చాలా కష్టమండి ఈ వీడియోలు చేయటం అవన్నీ. కానీ కష్టపడింది ఏది రాదు కదా. కష్టపడింది రూపాయి కూడా రాదు. ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. ఏదైనా కష్టపడితేనే 1 రూపాయి మనకు వచ్చేది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. అందుకే కష్టపడుతున్నాం. ఖచ్చితంగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది అనమాట.
మంచిగా వ్యూస్ పోతాయి. వ్యూస్ అయితే ఎక్కువ పోవటం లేదండి. ప్లీజ్ అండి, దయచేసి మా ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఈ మామిడికాయలు మెత్తగా దంచుకోకూడదండి, పచ్చగా దంచుకోవాలి. చూడండి పచ్చగా మెదిగింది మామిడికాయ. ఇప్పుడు తెల్లబాయ వేసుకుంటుండ నేను ఒకటి. మామిడికాయ పచ్చళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి. రోటి పచ్చళ్ళు మనం ఎలా చేసుకున్నా పొరుగింటి పుల్లకూర రుచి అని పక్క వాళ్ళు చేసేదే టేస్ట్ ఉంటుంది కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుంటుండా నేను. ఉల్లిగడ్డ కూడా పచ్చగా దంచుకున్నా అండి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా. మరి దంచుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తుండేయండి స్మెల్కి. మామిడికాయ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. టమాటా వేసుకున్నప్పుడు చిన్నగా దంచండి, లేదంటే కండ్ల పడుతుంది అన్నమాట. టమాటా కూడా మంచిగా మెదిగింది. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి కొంచెం. బాబా ఏముంది, ఉప్పు పడుతుంది. పచ్చడి అద్దరిపోతుందండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నోట్లో నీళ్ళు ఊరుతుండే అప్పుడే. ఇప్పుడు పచ్చడి బాగా రెడీ అయిందండి. ఇంకా పక్కకు తీసుకుందాం. ఈ రోట్లో అయితే ఏది ఎంత మోతాదులు దంచుకోవాలి, ఏది ఎంత మెత్తగా దంచుకోవాలి, ఏది పచ్చగా దంచుకోవాలని పర్ఫెక్ట్ కుదురుతుందండి. మిక్సీలో పట్టుకుంటే అలా కాదు కదా, మొత్తం ఒకేసారి వేసుకుంటే అన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అబ్బా ఎప్పుడెప్పుడు తిందామని ఇంకా ఆగలేకుండా ఉండండి. పచ్చళ్ళు అంటే అంత ఇష్టం అనమాట నాకు, రోటి పచ్చళ్ళు. ఇది తాలింపు పెట్టుకోవాలండి పచ్చడిని.
మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం అన్నమాట, అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఈ పచ్చళ్ళల్లో కొంచెం కారం తగిలితేనే టేస్ట్ బాగుంటుందండి. తాలింపు చేసుకుందామండి. ఇప్పుడు మిరపకాయలు అన్నీ వేయించుకున్నాం కదా, అదే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. చిన్న గంటతోటి 2 గంటలు ఆయిల్ వేసినా అండి నేను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెమే. పచ్చగా దంచుకున్న తెల్లబాయ వేసుకోవాలండి, ఒక చిన్నది. 2 ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుంటుండండి నేను. మూత ఈ శుభ్ర, ఇది కరివేపాకు చింది పడుతుంది. తాలింపు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వచ్చిన పక్కన ఏమో చేస్తుండవు. ఏం తెచ్చుకున్నా? గుడ్లు అయ్యా, ఆమ్లెట్ చేస్తున్నా. పచ్చడిలోకి బాగా ఒట్టి పచ్చడి అసలు తినలేదే నువ్వు, అందుకే చేస్తున్నా ఆమ్లెట్. చూడండి తాలింపు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దంచి పెట్టుకుని పచ్చడి వేసుకుంటుండా. దాన్ని మంచిగా కలిపించుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తున్నా అండి గ్యాస్. రెడీ అయిందండి, గుమ్మగుమ్మలాడే మామిడికాయ రోటి పచ్చడి రెడీ. ఇది చూడండి, ఆహా ఓహో, ఇంకా అదరహో అని ఇంకా తినడమే. ఇంకా అట్టుంటుంది పచ్చడి, గుమ్మగుమ్మలు లేచిపోతా ఉంది ఇక్కడ స్మెల్. చూడు శుభ్ర, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. తింటే కదా ఇప్పుడు ఉండేది. సైడ్ కూడా వెలిగి స్టవ్ ఆమ్లెట్ వేస్తా. చూడండి, చాలా సులభం ఆమ్లెట్ వేయటము. ఆమ్లెట్ వేయటం ఎలా శుభ్ర? నేర్పించు శుభ్ర. చూసినావు కదా ఇప్పుడు ఎట్లా వేసేది. నీ బాగా నేర్పుతావు శుభ్ర ఆమ్లెట్ వేసేది. సూపర్ వేస్తావు నువ్వు ఆమ్లెట్, టేస్ట్ బాగుంటుంది నువ్వు వేసే ఆమ్లెట్. అదే అదృష్టం ఉండాలి తినాలంటే. చాలా అదృష్టవంతురాలు నువ్వు. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. రండి ఫ్రెండ్స్ తిందాం. వైట్ రైస్ లేకి పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, చూడండి ఎలాగ అనిపిస్తుందో పచ్చడి. చాలా తర్వాత వేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కూడా కొద్దిగా వేసుకుంటున్నా నేను. నువ్వు వేసుకో కొద్దిగా. నాకొద్దు, నేను ఫస్ట్ అంతే ఒట్టిదే టేస్ట్ చేస్తా. చూడు ఎట్టుందో పచ్చడి. ఆమ్లెట్ తర్వాత ఫస్ట్ పచ్చడి టేస్ట్ చేయాలి. బాగా ఇట్లా కలుపుకొని ఈ పచ్చళ్ళలోకి రైస్ కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి గద్దరిపోతుంది టేస్ట్. బాబా చూడండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్ తిందాము. బాబా దురుసు శుభ్ర.
చూస్తుంటేనే అట్లా వేసుకున్నావు కనపడుతుంది. కదా, ఆ, నెయ్యి టేస్ట్ వేసుకున్నా. ఎట్టుందో చెప్పు. నేను ఒట్టి పచ్చడితోనే తింటున్నా. మ్హూ. రండి ఫ్రెండ్స్, తిందాం రండి. వైట్ రైస్ మామిడికాయ వేసి పచ్చడి నూరిందండి. సూపర్ స్మెల్ వస్తుంది. రండి ఫ్రెండ్స్, తిందాం. బా అదిరిపోయిందండి. దీంట్లో నెయ్యి కూడా వేసుకున్నా. సూపర్ టేస్ట్ ఉంది. కొద్దిగా ఆమ్లెట్ చూద్దాం టేస్ట్. అద్భుతంగా ఉంది శుభ్ర. పొద్దున్నే ఈ అన్నము, ఈ పచ్చడి, బాబా ఏ నాష్టాలు కూడా పనికిరావు శుభ్ర. దీని ముందు సూపర్ ఉంది. ఆమ్లెట్ వేసుకో, బాగుంది. ఈ పచ్చడిలో తాలింపులో బాగా ఫ్రై అయినా మిరపకాయలు భలే ఉంటాయి. చాలా బాగుంది. రోటి పచ్చళ్ళ మజాక శుభ్ర. ఎట్టుంటాయి పచ్చడి రోటి టేస్టే వేరు. పచ్చళ్ళు. చూడండి, నీకు ఆమ్లెట్ ఇష్టం కదా, తిను. తింటా తింటా. ఈ పచ్చడి ముందు ఏ గుర్తు రాటన్నట్టుండే. పచ్చి మామిడికాయ చూడండి. అబ్బా, పులుపుకు పులుపు ఉందండి. బాగా Taste పట్టింది కు taste కారం ఉంది. అంతా బట్టి భలే ఉంది మామిడికాయ. భలే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా చేసుకోండి. మీరు కారం కొంచెం తక్కువ వేసుకోండి. మాట అయితే మిరపకాయలు కొంచెం తక్కువ చేసుకోండి. చాలా బాగుందండి టేస్ట్. ఫస్ట్ టైం చూసేవారు ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.